హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి రెసిపీ అనమాట. మంచి రుచిగా అండ్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి. సో అండ్ 5 days అలా 6 days అలా నిల్వ కూడా ఉంచుకోవచ్చు ఈ గోంగూర రెసిపీ వచ్చేసి. సో ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్లో నూనె వేయాలి, 1 స్పూన్ అలాగా. నెక్స్ట్ ఇంకా ఇది మీ గోంగూర పచ్చడి వచ్చేసి ఎండుమిర్చితో చేయాలన్నమాట. సో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎండుమిర్చితో చేయడం వల్ల. ఈ ఫ్రై అయిన తర్వాత మీకు పక్కన పెట్టుకొని అందులో కొన్ని ధనియాలు, కొన్ని జీలకర్ర, కొంచెం ఆవాలు అండ్ మెంతులు కూడా వేయాలి. మెంతులు నా దగ్గర లేవు. సో ఇవి ఫ్రై అయిన తర్వాత అలా మిక్సీలో వేసి, అందులో మిక్సీలో వేసేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం వెల్లుల్లి కూడా వేసి మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ఈ పొడి. సో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఎండుమిర్చితో చేయడం వల్ల. సో ఇక్కడ దుబాయ్లో గోంగూర అంతగా దొరకదు. సో దొరికినప్పుడు అయితే కన్ఫామ్గా తీసుకుంటాను అనమాట నేనైతే. సో ఒక కట్ట వచ్చేసి 1 dirham అనమాట, అంటే 26 రూపీస్ అనమాట. సో ఒక్క కట్ట గోంగూర 26 రూపీస్ అనమాట. సో అలా ఉంటుంది. ఇది బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని కొంచెం అలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. అలా ఇంకా ఇది మిక్సీ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. అలా మిక్స్ చేస్తూ ఉంటే బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా అది పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇవన్నీ ఎండుమిర్చి, నేనైతే ఆనియన్ కూడా వేసాను. సో వెల్లుల్లి ఎన్ని వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా ఈ గోంగూర వేసుకోవడమే. సో అలాగా కొంచెం మళ్ళీ మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక 5 minutes అలా మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇంకా కుక్ అవుతుంది అనమాట. సో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పులిహోరలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. పులిహోర గోంగూర చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. సో సూపర్గా ఉంటుంది. ఇలా అయితే చూడండి, 5 days 6 days అయినా నిల్వ అయినా ఉంచుకోవచ్చు అనమాట. సో చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. సో మీరు ట్రై చేయండి. సో ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.